క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనలను క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము చివరి భాగము. 3వ అధ్యాయము 12వ వచనం చివరి భాగము. నేను దేని నిమిత్తము క్రీస్తు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరుగెత్తుచున్నాను. దేవుని వాక్యాన్ని మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. చదవబడిన లేఖన భాగాన్ని పరిశీలన చేసుకుంటే పౌలు భక్తుడు చెప్తున్న మాట ప్రకారము విశ్వాసి పరిపూర్ణమైన సిద్ధి పొందుకోలేడు. అయితే ఆ పరిపూర్ణమైన సిద్ధి పొందుకోవటం కోసం తన ముందున్న లక్ష్యాన్ని గురిపెట్టుకొని దాని వైపు పరిగెడుతూ ఉంటే ఆ లక్ష్యాన్ని సాధించటం పెద్ద కష్టమేం కాదు. అందుకే పౌలు అంటున్నాడు, పరిగెడుచున్నాను అంటున్నాడు. సో తన ముందున్న లక్ష్యం ఒకటే, అదేంటంటే క్రీస్తు తనను ఎందుకొరకైతే పట్టుకున్నాడో దాని కొరకు నేను పరిగెడుతున్నాను. ప్రతి క్రైస్తవుడికి తాను ఎందుకు పట్టబడ్డాడు అన్న విషయం ముందు తెలియాలి. ఆ విషయం తెలియకుండా ఊరకే చర్చికి వెళ్ళేసి వచ్చేస్తానంటే కుదరదు. పౌలు రోమపత్రిక 8వ అధ్యాయము 29వ వచనంలో ఆ మాటను స్పష్టంగా చెప్తాడు. క్రీస్తు స్వారూప్యములోనికి మార్చబడులాగన అన్న మాట వాడతాడు. సో దేవుడు మనల్ని ఎందుకు పట్టుకున్నారు? మనం అందరము తన కుమారుని యొక్క స్వారూప్యంలోనికి మార్చబడాలని. We should be into his own image. ఎందుకని? మనం మొదటగా చేయబడింది ఆయన స్వరూప్యంలోకే కదా. ఆదికాండంలో ఉంటుంది, రండి మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరుని చేద్దామన్నాడు. అయితే పాపం చేసి ఆ స్వరూపాన్ని ఆ పోలికను మనిషి కోల్పోయాడు. తద్వారా క్రీస్తును పంపించి మళ్ళీ తండ్రి తన స్వారూప్యంలోనికి క్రీస్తు ద్వారా మార్చుకుంటున్నాడు. అందుకే ప్రతి విశ్వాసిని పట్టుకుంది దేవుడు. అందుకే దమస్కు మార్గంలో పౌలును పట్టుకుంది కూడా అందుకే. తన స్వారూప్యంలోనికి పౌలును మార్చుకొని పౌలు ద్వారా అనేకులను తన స్వారూప్యంలోనికి మార్చాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ముందు పౌలు తన స్వారూప్యంలోనికి అనగా క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడుట కొరకు తనను తాను రిక్తునిగా చేసుకొని సమస్తమును పెంటగా చేసుకొని దాని కొరకు పరిగెడుతున్నాడు. ఎందుకైతే నన్ను పట్టుకున్నాడో, ఇక్కడ అందరూ అనుకుంటారు అన్యులను ప్రజలకు దేవుని వైపు తిప్పటానికి పౌలును పట్టుకున్నాడు అనుకుంటారు. కాదు, పౌలు స్పష్టంగా చెప్తున్నాడు, ప్రభు నన్ను పట్టుకుంటే అన్యులకు అపోస్తలుడు అవటానికి కాదు, ముందు నన్ను ఆయన స్వారూప్యంలోనికి మార్చుకోవటం. ప్రతి క్రైస్తవుడు ఇది గుర్తుపెట్టుకోవాలి. చాలామంది కాపర్లో, ఇక్కడ కాపరిగా నేను ఒక మాట చెప్పాలి, చాలామంది దైవజనులకున్న ఒక అపోహ ఏంటంటే తాము ఏం చూసినా, తాము ఏం చదివినా, తాము వాక్యం చదివినా అది సంఘానికి ఎలా చెప్పాలి, సంఘానికి ఎలా వివరించాలని చూస్తూ ఉంటారు. కానీ ఆ వాక్యం తమ కోసం అని కూడా అర్థం చేసుకోరు. ఇది పెద్ద పొరపాటు. ప్రతి దైవజనుడు, సువార్థికుడు వాక్యము ముందు నా కోసం అనుకొని చదివి అది ఇతరులకు చెప్పటానికి ఆయుత్తపరచబడాలి. పౌలు అదే చేశాడు. దేవుని వాక్యము తన కోసం అని చదివాడు. దేవుని నుంచి ప్రత్యక్షతలో ముందు తన కోసం ఆపాదించుకున్నాడు. ఆ తర్వాత విశ్వాసులు చెప్పాడు.
ఉత్తరాల ద్వారా రాశాడు. అదే ఇక్కడ చక్కగా చెప్తున్నాడు. ముందు నేను పరిగెట్టాలి. నేను ఇతరులకి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయంలో ఈ ప్రస్తావన చేస్తాడు పౌలు భక్తుడు. ఇతరులకు బోధించిన తర్వాత నేను భ్రష్టుడిని అయిపోతానేమోనని నన్ను నేను నలగగొట్టుకొని నా శరీరాన్ని లోపరుచుకుంటున్నాను అంటాడు. సో ముందు మనం పిలువబడిన దాని పిలుపుకు తగిన ప్రతిఫలం మనం పొందాలి. మనల్ని ఎందుకు పిలిచాడు ప్రభు, దాని కొరకు మనం పరిగెత్తాలి. అనుభవంలోనికి మనం వెళ్ళకుండా కేవలం ఇతరుల కోసం వాక్యాలు చెప్పటాలు అలాంటివి కాకుండా పౌలు ఎందుకైతే పిలిచాడో, ఎందుకైతే పట్టబడ్డానో దాని కొరకు పరిగెడుతున్నా అన్నాడు. మనం కూడా అందుకే పట్టబడ్డాం. మనం ఏం ప్రత్యేకంగా ఏం పిలువబడలేదు. మనందరము క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడుటకు పిలువబడ్డాం. దాని కొరకు పరిగెట్టాలి. దేవుడి ఈ మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపాభాగ్యం నాకు మాకు అందరికి దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.